హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మిథునని ఇంటి బయటకు గెంటేసిన సత్యమూర్తి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సత్యమూర్తి మిథునతో ఇలా అంటూ ఉంటాడు. నీ చేతులారా నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా. వాడు చేసిన దానికి మేమే చాలా బాధపడుతున్నాం. నీ మంచి కోసం చెప్తున్నాను. నీకు మంచి జీవితం ఉందమ్మా. నీ మెడలో ఉన్న ఆ తాళిని తీసేసి మీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళు నిశ్చయించిన సంబంధాన్ని చేసుకో. నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. వెళ్ళమ్మా అని అంటాడు. అప్పుడు మిథున, నేను వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు. కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెడదామని వచ్చాను అని అంటుంది. అప్పుడు సత్యమూర్తి, నీకింత చెప్తున్నా గాని తలకెక్కట్లేదా? నీ చేతులారా నువ్వు నీ గొంతుని కోసుకోకు. వాడితో ఉంటే నీకు ఇబ్బందులే తప్ప నీకు మంచి జరగదు. పెద్దవాడిగా చెప్తున్నాను, నా మాట వినమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు మిథున, ఒక్కసారి అమ్మాయి మెడలో తాళి పడ్డాక ఆ తాళి కట్టిన వాడే తన భర్త అవుతాడు. అతను రౌడీ అయినా తనకి ఎలాంటి చెడు అలవాట్లున్నా కానీ అతన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలే కానీ ఈ బంధాన్ని తెంచుకోకూడదని మన శాస్త్రాలే చెప్తున్నాయి అని అంటుంది. అప్పుడు సత్యమూర్తి, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందమ్మా? నీకు అసలు జరిగింది పెళ్ళే కాదు అని ఇంతమంది చెప్తున్నా కానీ నీకు అర్థం కావట్లేదా అని అంటాడు. అప్పుడు మిథున, ఎవరు ఎన్నిసార్లు చెప్పినా కానీ నేనిక్కడి నుంచి వెళ్ళను. నా మెడలో ఉన్న తాళి సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా నా ఈ మెడలో పడింది. దీనిని నేను తీయనివ్వను అని అంటుంది. అప్పుడు శారద, అమ్మా, నా కొడుకు చేసింది తప్పే. వాడు చేసిన దానికి నేను చేతులు జోడించి క్షమాపణలు చెప్తున్నాను. మీ స్థాయి అంతస్తుకి నువ్వు మా వాడితో ఇక్కడ ఉండలేవమ్మా. పైగా వాడు ఎవరు చెప్పిన మాట వినడు. వాడికి నచ్చిందే చేస్తాడు. నువ్వు ఇక్కడ ఉండలేవమ్మా. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా విని మీ అమ్మా నాన్నలు నిశ్చయించిన పెళ్ళిని చేసుకో. నీ జీవితం బాగుంటుంది అని అంటుంది. అప్పుడు మిథున, నేను వెళ్ళలేను. నేను మా వాళ్ళని వదిలేసి వచ్చింది ఈ తాళి యొక్క పవిత్రమైన బంధానికి కట్టుబడి అని అంటుంది. అప్పుడు సత్యమూర్తికి కోపం వచ్చి, నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ వినిపించుకోకుండా పెట్టుబడి అని మాట్లాడుతూ ఉంటావేంటమ్మా? మొండిగా ప్రవర్తిస్తున్నావేంటి? చివరిసారిగా చెప్తున్నాను, ఆ తాళిని నీ మెల్లో నుంచి తీసేసి నీ జీవితం నువ్వు చూసుకో. నీ మంచి కోరి చెప్తున్నాను. అయినా నువ్వు వినకపోతే చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటాడు. అప్పుడు సూర్యకాంతం, ఇదిగో అమ్మాయి, మా మావయ్య గారు చెప్పినట్టుగా విని నీ దారిని నువ్వు చూసుకో. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నా మీ నాన్నగారు వచ్చి ఏదో ఒక రచ్చ చేస్తారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మాయి అని అంటుంది. అప్పుడు మిథున, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. అప్పుడు సత్యమూర్తి, ఇంత చెప్పినా వినకపోతే ఎవరేం చేయలేరు. కాంతం, ముందు ఆ అమ్మాయిని గేటు బయటికి గెంటే అని అంటాడు. అప్పుడు కాంతం, మెడ పట్టుకోనా మావయ్య గారు అని అడుగుతుంది. అప్పుడు సత్యమూర్తి, ఏయ్, ముందు ఆ అమ్మాయిని బయటికి పంపించేయి అని అంటాడు. అప్పుడు కాంతం మిథున చేయి పట్టుకొని గేటు బయటికి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు మిథున, సార్ సార్ ఒకసారి నేను చెప్పేది వినండి, ఆగండి అని అంటూ ఉంటుంది. అప్పుడు కాంతం మిథున చేయి పట్టుకొని బలవంతంగా లాక్కెళ్ళి గేటు బయటికి గెంటేస్తుంది. అలా కాంతం తిరిగి మళ్ళీ గేట్ని లాక్ చేసి లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు మిథున, మీరు నన్ను ఏం చేసినా సరే నేను ఇక్కడి నుంచి కదలను. ఇక్కడే ఇలాగే నుంచుంటాను అని అంటుంది. అప్పుడు సత్యమూర్తి కుటుంబ సభ్యులంతా ఎందుకు ఈ అమ్మాయి ఇంత మొండిగా ప్రవర్తిస్తుంది అని అనుకొని ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.